మరి మనందరం చేసే పని ఏంటంటే గుడికి వెళ్ళగానే చీటీలు రాస్తాం. గోత్రస్య నామధేయస్య. పంతులు గారు ఒకవేళ వాడి ఒక్కడి పేరు చెప్తే, ఇగో మా ఆవిడ పేరు ఫలానా నక్షత్రం, అబ్బాయి పేరు ఫలానా నక్షత్రం, తాతగారి పేరు చదవండి అని చదివిస్తుంటాం. ఒక పంతులు గారు అన్నారు, స్వామి మీరు ఇలాంటివి చెప్పకండి అన్నాడు. దేనికయ్యా? ఫోన్లేండి, వాళ్ళు చదివించుకుంటే చదివించుకున్నారు, మీరు ఎందుకు అలా అంటారని. అలా చదవకూడదు కదా అండి. స్వామి మాకు వచ్చే దక్షిణ రాదండి అన్నాడు. అదేమిటయ్యా? అవునండి, వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు చెప్పకపోతే వాడెందుకు డబ్బులు ఇస్తాడు? వాడు ఏదో దక్షిణ ఇస్తాడు కదా. అదేదో మేము మా కుటుంబాలు ఏవో వెళ్తాయి కదా, మీరెందుకు వద్దంటారండి? దేవుడి పేరు చెప్పైనా ఇవ్వచ్చు కదా. దేవుడు బాగుండాలని చెప్పి పూజ చేయించుకోండి, అప్పుడు దక్షిణ ఇవ్వండి. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎందుకు దేవుడు బాగుండాలని చెప్తామంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అందరిలో ఉంటాడు కదా. అందరిలో ఉన్నప్పుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు కదా. ఆ స్వామి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందగలుగుతాం కదా. అందుకని ఆయన ఒక్కడు బాగుంటే అందరం బాగుంటాం. కేవలం మనం ఒక్కళ్ళం బాగుంటే ప్రపంచం అంతా బాగోకపోతే మనం ఏం బాగుంటాం చెప్పండి? బాగుండగలమా? కానీ ఇది కరోనా వచ్చినప్పుడు బాగా అందరూ పాటించారండి. కరోనా రాకముందు వరకు అందరూ నేను ఒక్కడే బాగుండాలనుకునేవారు. కరోనా వచ్చిన తర్వాత అందరూ గుళ్ళో పూజలు ఎలా చేయించారో తెలుసా అండి? మా వీధిలో వాడికి ఒక్కడికి కూడా కరోనా రాకూడదు దేవుడా అని పూజలు చేశారు. మా ఊళ్ళో వాడికి ఎవరికి రాకూడదు దేవుడా అని పూజలు చేశారు. ఎంత వాళ్ళకి స్వార్థం పెరిగిపోయిందో చూడండి. స్వార్థం పెరిగిందా తరిగిందా? స్వార్థం. స్వార్థం అంటే స్వ అంటే నేను, అర్థం అంటే ప్రయోజనం. నా ప్రయోజనం నా వరకు అనుకోకుండా, నా ప్రయోజనం నేను, భార్య, పిల్లలు, అమ్మో ఇంతవరకే కాదు పక్కింటోడు ఎదురింటోడు, అమ్మో ఇంతవరకు కాదు ఈ వీధంతా, అసలు మా ఊరంతా అనుకున్నారు. మీకు విషయం తెలుసా అండి? పరమాత్మ గురించి ఏ రకంగా కోరకుండా ప్రార్థన చేస్తూ ఎప్పుడు భజనలు చేసే ఒక ఊరుందండి, సూర్యాపేట దగ్గర ఒక గ్రామం. ఆ గ్రామంలో ప్రతిరోజు సాయంకాలం అయితే చాలు చెక్క భజనలు చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఈ కరోనా పుణ్యమా అంటూ వాళ్ళు రోజు ఎప్పుడో రాత్రి 9ంటికి కలిసేవాళ్ళు. ఉద్యోగాలు అవి లేక ఎవరు ఎక్కడికి వెళ్ళక ఊళ్ళోనే అందరూ ఉంటూ అందరూ కలిసి సాయంకాలం పూట భజనలు చేయడం ఆరంభించారు. మామూలుగానే చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకి అది తప్ప ఇంకోటి లేదండి. ఈ కులం ఆ కులం లేదు, అందరూ కలిసి రావడమే. అందరిది గోకులమే. అర్థమైందా? ఏ కులం మీదంటే ఏం చెప్తారు? గోకులం. మాదంతా కృష్ణ కులం అండి. మాది ఇలానే దేవుడి దగ్గర నిజంగా. అందుకే మన వాళ్ళంతా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కులం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమని పిలుస్తారండి? భక్తులు, భగవద్భక్తులు. దీంట్లో ఏమైనా తారతమ్యం ఉందా? ఉండదండి. నిజానికి మనం అనుకుంటాం కానీ ఈ జన్మలో ఇలా ఊడిపడ్డాం ఈ కులం ఆ కులం అని. కానీ నెక్స్ట్ బర్త్ మళ్ళీ అందులోనే పుడతావా? లేదు, అప్పుడు నువ్వు వేరే కమ్యూనిటీలో పుట్టావనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది నాది అనే అహం వస్తుంది, వాడిది వేరే అనిపిస్తుంది. అందుకని అవన్నీ మనకి అవసరం కాదు. మనందరిది ఒకటే. అలా ఆ ఊళ్ళో అందరూ కలిసి భజనలు చేసి నామ సంకీర్తన చేయడం వల్ల ఆ ఊరి పొలిమేరలకు కూడా కరోనా రాలేదండి. ఆ ఊరిలో ఒక్కడు కూడా కరోనా మందు కానీ జ్వరానికి పీడితులైన వాడు కానీ ఒక్కళ్ళు లేటండి. వాళ్ళు టీవీల్లో చెప్పారు. అంత చక్కగా వాళ్ళు భజనలు చేస్తారు. ఊళ్ళో ఎవరు గొడవలనే ఉండవు, అందరూ కలిసికట్టుగా భజనలు చేస్తుంటారు. ఆ భగవన్ నామానికి ఆ శక్తి ఉందండి. నామ మహిమ అంటారు. కలి కూడా దూరం పారిపోతుందండి భగవన్ నామానికి. అంత గొప్ప శక్తిని మన పెద్దలంతా చెప్తారు. అటువంటి నామ మహిమ అది నువ్వు ఎలా ప్రార్థించినా ఎలా చెప్పినా సరే, అది కేవలం మానవుడే కాదు, ఒక జంతువు చేసినా సరే ఆ జంతువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట.